హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రమ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? టుడే రెసిపీ వచ్చేసి అప్పడాలు చేస్తున్నానండి. సమ్మర్ వచ్చేసింది కదా అండి, అందరూ అప్పడాలు చేస్తూ ఉంటారు. నేను చెప్పిన విధంగా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్. ముందుకు ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. దానిని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. దాన్ని ఒక బౌల్లో తీసుకొని అందులో 2 కప్స్ వాటర్ పోసి కలుపుకున్నాను. గ్యాస్ పైన ఒక గిన్నె పెట్టుకొని 6 కప్ల వాటర్ పోసాను. ఇది కొంచెం మరిగాక జీలకర్ర సాల్ట్ వేసాను సరిపోయేంత. అవి కొంచెం మరిగాక ఇందాక మనం కలిపి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని అందులో యాడ్ చేయాలి. ఒక 10 మినిట్స్ అలానే ఉంచేయండి, మరుగుతుంది. అది మంచిగా మరిగాక మనం చల్లారినాకనే ఈ ప్రాసెస్ చేసుకోవాలి. మనం కవర్ పైన ఇలా వేయాలి. ఒక 2 డేస్ వరకు ఈ అప్పడాలు అనేటివి ఎండిపోతాయి. చాలా ఈజీగా వస్తాయి తీయడం కూడా ఎండిపోయిన తర్వాత. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చాయో. చిన్నపిల్లలకి స్నాక్స్ లెక్క కూడా ఇవ్వచ్చు. చాలా బాగుంటుంది ఇవి. టేస్ట్ కూడా సాంబార్లకు కూడా చాలా బాగుంటాయి. ఒకసారి నేను చేసిన విధంగా ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు ఏమైనా అడిగినప్పుడు ఇలా వేయించి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.